మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. సెక్స్ వేరు, ప్రేమ వేరు, పెళ్ళి వేరు. త్రిష అంటే వీళ్ళు ఎంత బాహాటంగా ఉంటారంటే, ఎంత బాధ్యతారహితంగా ఉంటారంటే, త్రిషకి ఆల్రెడీ నిశ్చితార్థం అయింది. తర్వాత ఆవిడ స్నేహితులతోనూ బాహాటంగా బీచ్ ఒడ్డునేమో ఎంజాయ్ చేస్తున్నట్టయితే ఆ విషయాలు తెలుసుకున్న తర్వాత పెళ్ళి కొడుకు ఏమిటిది పెళ్ళి కాకముందే ఈ తిరుగుళ్ళు అంటే ఆవిడ క్యాన్సిల్ చేసుకుంది పెళ్ళి. కానీ త్రిష ఎంత డైరెక్ట్గా ఉంటుందో ఒక పత్రికలో, ప్రముఖ పత్రికలో, ఇంగ్లీష్ పత్రికలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ సారాంశం ఏంటంటే, ఈ మధ్య త్రిష విజయ్ అంటే దళపతి అంటారు ఆయన్ని, విజయ్ అంటే తమిళ్లో ఈరోజు చిరంజీవి స్థాయి ఆర్టిస్ట్ మాట. అటువంటి విజయ్ చాలా మంచివాడు, చాలా మంచి కార్యక్రమాలు చేపడతాడు. రజనీకాంత్ తర్వాత ఆయన కూడా పేదలకు దగ్గరగా ఉన్నాడు, ప్రముఖంగా ప్రజల్లో ఉన్నాడన్నమాట. అటువంటి విజయ్ని ప్రేమలో పడేస్తుంటే ఆయనకి ఆల్రెడీ పెళ్ళయింది. ప్రేమలో పడేస్తున్నట్టయితే ఎవరో అడిగారు, నువ్వేంటి ప్రేమలో పడేస్తున్నావు, నీకు ఆయనకి ఏమన్నా సంబంధం ఉందంటే బహిరంగంగా ఫ్లయింగ్ కేసులు ఇస్తున్నారు. ఏదైనా మీటింగ్లో పాల్గొన్నట్టయితే ఆ విజయ్ని బతకనివ్వదు, ఊరికే ఫ్లయింగ్ కేసులు ఇచ్చేసి బాహాటంగా మాట. ఇలా ఫ్లయింగ్ కేసెస్ ఇవ్వడంలో మీ ఆంతర్యం ఏమిటంటే, ఏం చెప్తుందంటే, నా దృష్టిలో ప్రేమ వేరు, సెక్స్ వేరు, పెళ్ళి వేరు అంటదన్నమాట. ఇది కొత్త సిద్ధాంతంలో నాకు అనిపించింది. అంటే మీరు ప్రేమిస్తే ఆటోమేటిక్గా సెక్స్ వస్తుంది, సెక్స్ వస్తే పెళ్లి చేసుకోవాలి, తీరదు. అంటే కాండ పట్టుమాట ఇవన్నీ. దీని మూడింటిని ఎలా వేరు చేసి చూస్తారో నాకు అర్థం కావటం లేదు. ఎంత ఇదే ఇప్పుడు ఒకవేళ ఇవిడే కాదు, ఇంకా కొంతమంది ఆర్టిస్టులు అలాగే చెప్పారు, ప్రేమించడం వేరండి, సెక్స్ వేరండి, పెళ్ళి వేరండి, సెక్స్ వేరండి. ఏంటి ప్రముఖ హీరోయిన్లే ఈ మాట మాట్లాడుతుంటే ఈ మాటలను ఎలాగ ఆలోచించుకోవాలి? నువ్వు పెళ్లి చేసేసుకుంటావు, ముగ్గురుతో ఉంటావు, ముగ్గురుతో ఉంటూ ఎవరినైనా ప్రేమించినట్టయితే అది ఈ ప్రేమ వేరు, ఒక పెళ్లి వేరు అని అంటావా? అంటే సభ్యసమాజం ఊరుకుంటుందా? నిన్ను బతకనిస్తుందా? అలాగే నువ్వు ప్రేమిస్తావు, ప్రేమించిన తర్వాత ప్రేమించడం వేరండి, పెళ్ళి వేరండి, ప్రేమించిన వాళ్ళందరినీ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్తావా? చెప్పడం నీ ఉద్దేశమా? కనుక ఈ ప్రేమ, పెళ్ళి, సెక్స్ మూడింటిని వేరువేరుగా చూసేటువంటి కథానాయకులు ఎక్కువ తమిళంలో ఉన్నారు. ఖుష్బు అంతే అంటుంది, మిగతా రేవతి అంతే అంటుంది. అంటే ప్రేమ వేరు, పెళ్ళి వేరు, సెక్స్ వేరు అనేది నాకు అర్థం కాక నేను ఈ వీడియోలో ఏదైనా ప్రేక్షకుడైనా చెప్తారని నేను ఆలోచించి చెప్తున్నానన్నమాట. ముఖ్యంగా దీనికి తెరలేపింది ఎవరంటే త్రిష నేర్పింది. ఆయనతో విజయ్తో బాహాటంగా ఏ స్థాయికైనా వెళ్తుందట, కానీ ఈ విజయ్ని పెళ్లి చేసుకోవద్దట. ఎందుకంటే విజయ్కి ఆల్రెడీ పెళ్ళై ఉంది, మరి తిరగబడతారనే భయం అన్నమాట. కనుక ఈ పరిస్థితుల్లో వాళ్ళు పూర్తి సర్వస్వం వదిలేసుకొని ఇలాగ వాళ్ళు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడి ఎవరిష్టానికి వచ్చినట్టుగా వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తుంటే ప్రేక్షకులు ఏమనుకుంటారు? వీళ్ళకి నీతి నిజాయితీ లేవురా, అసలు ఏమి లేదు, ఒక మూడు అవసరం లేదు, ఎంతమంది మొగుళ్ళైనా మారుస్తారు, ఇలాగ అనుకుంటారన్నమాట. అంటే మొగుళ్ళు మార్చడం అనేది తప్పని నేను వాళ్ళ మధ్య ఆంతర్యాలు, వాళ్ళ అభిప్రాయాలు, భేదాలు వచ్చినట్టయితే తప్పకుండా ఇలా స్టేట్మెంట్లు ఇచ్చుకోకూడదు కదా. అందువల్ల మరి ఇటువంటి ప్రేమలు, పెళ్ళిళ్ళు, సెక్సులు ఇవన్నీ బాగా కొంచెం మనకి పాశ్చాత్య ధోరణిలో జనం మధ్యకి వెళ్ళినట్టయితే జనాలు కొంచెం ఇబ్బందే కదా. జనాలకి ఎంతైనా సినిమా నటీనటుల్ని అనుకరిస్తారు, వాళ్ళు కొంతవరకు అనుకరిస్తారు, ఫ్యాషన్లు అనుకరిస్తారు. తర్వాత ఏమో దాన్ని ప్యాషన్ వాళ్ళు మొత్తం అభిమాన హీరోయిన్లో ఏం చేస్తున్నారు అలాగే మనం చేద్దాం, అలాగే మనం దూకుందాం, అలాగే మనం డ్రెస్అప్ అవుదాం, అలాంటి భావాలతోనే ఉందాం, అలాంటి నిర్ణయాలే తీసుకుందామని ఆలోచనలు వచ్చినట్టయితే దానికి సమాధానంగా మీరు ఏం చెప్తారో ఆలోచించుకోండి, నిజాయితీగా ఆలోచించుకోండి.
అని అంటే అది మిగతా వచ్చేటువంటి యంగ్ హీరోయిన్లకి ఇలాగే మీరు ఇటువంటి గుణపాఠాలు నేర్పుతారా? అంతకుముందు ఉన్నటువంటి హీరోయిన్లు ఇలా చేస్తున్నట్టయితే ఇంతవరకు ఇండస్ట్రీ కొనసాగేదా? ఆ రోజుల్లో సావిత్రి పొరపాటు చేసిందని దుమ్మెత్తిపోసారు అందరూ. అయితే ఆవిడ నెంబర్ 1గా ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే రెండో పెళ్లి చేసుకుందని ఎంతమంది ఆవిడని పీకేశారు. సొంత తండ్రి కూడా దూరం అయిపోయాడు అన్నమాట. ఇలాంటి కొన్ని ఉంటాయి, నగ్న సత్యాలు ఉంటాయి. ఇండస్ట్రీ చరిత్ర తెలుసుకున్న తర్వాత ఇండస్ట్రీని పెంచి పోషించవలసిన బాధ్యత కూడా హీరోలతో పాటు హీరోయిన్లకు కూడా ఉంది కనుక కొంచెం ఆలోచించి కొంచెం స్ఫూర్తిదాయకంగా ఉండేలాగా ప్రవర్తిస్తే మంచిదని. అంటే రేపటి తరానికి స్ఫూర్తిదాయకంగా ఉండాలి. అంతేగాని ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించినట్టయితే అది మంచి పద్ధతి కాదని నా ఉద్దేశం. ముఖ్యంగా త్రిష లాంటి ఆర్టిస్టు ఇక్కడ కేవలం హీరోలతో పెట్టుకున్నటువంటి గొడవలనే దూరమైంది. ఎంతమందితో గొడవ పెట్టుకుంటావు? ఇక్కడ అతడు సినిమా తర్వాత ఆ త్రిష పొజిషన్ ఏమిటి తెలిసినా, త్రిషకి ఎంత ఒత్తిడి పెరిగిందో తెలుసా సినిమాలు చేయమని. కేవలం ఏ సినిమాని కూడా ఒప్పుకోకుండా తిరిగి వెళ్ళిపోయి తెలుగు సినిమా ఇండస్ట్రీని కూడా తిట్టిన సందర్భం ఉంది. అంటే తిట్టడం అంటే వీళ్ళకి తెలియదు, నాన్ సెన్స్ ఏదో మొత్తానికి మాట. నువ్వు ఒక 90 అసిస్టెంట్లు తీసుకొస్తావు, నీకు రాత్రి 11 గంటలకి ఆర్డర్లు చెప్తావు, ఈ ఆర్డర్లు కావాలండి. ఇవన్నీ భరించొద్దు ప్రొడ్యూసరు. అది అసలు సినిమా బడ్జెట్ పెరిగిపోయిందంటే ఎందుకు పెరిగిపోయింది? కేవలం ఇటువంటి అనుకోని ఖర్చుల వల్లే పెరిగిందన్నమాట. కనుక ప్రొడ్యూసర్తో ఒక హీరోయిన్ కూడా ఆవిడ తాలూకు ప్రవర్తన బట్టి, ఆవిడ తాలూకు అలవాట్లు బట్టి, ఆవిడ తాలూకు అంటే ఖర్చులు బట్టి కూడా బడ్జెట్ పెరిగిపోతుంది అన్నమాట. అది ఎందుకు ఆలోచిస్తున్నారు ఇప్పుడు? పరభాష నటీమణులు వద్దురా బాబు, మన తెలుగులో మంచి ఆర్టిస్టులు ఉన్నారనేటువంటి ఒక కొలిక్కి వచ్చారు ఇప్పుడు. అది మంచి పరిణామం అన్నమాట. ఎందుకంటే ఈ భాష, ఈ భావాలు, ఈ తాలూకు సాంప్రదాయాలు మీకు తెలియవు. మీకు తెలిసిందల్లా మీకు తెలుస్తుంది. మీకేముంది? మీకేంటంటే అంటే అప్పటికి ఏదైతే మీ మనసులో ఆలోచన పుట్టిందో ఆ ఆలోచన అయిపోవాలన్నమాట. గనక ఇంత తొందరపాటు చర్యలు, ఇంత దుందుడుకు చర్యలు, ఇంత దుందుడుకు భావాలతో ఉన్నట్టయితే భావి నటీమణులకి పెద్ద ఇబ్బంది అవుతుందన్నమాట. వాళ్ళు మళ్ళీ తలెత్తుకొని తిరగలేరు.